తయారు చేసిన జీపీఎస్ చిప్ని మీడియా ముందు బయటపెట్టి సునందకి జీవనకి ఊహించని షాక్ ఇచ్చిన ఆనంది ఆదిత్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంది టీవీలో వస్తున్న వార్తని చూసి ఆదిత్యతో ఇలా అంటూ ఉంటుంది. ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు తప్పిపోయారని, లేకపోతే కనిపించకుండా పోయారని భయపడకుండా ఉండాలంటే పిల్లల స్కూల్ బ్యాగ్లో, వాళ్ళ స్పెట్స్లో చివరన, అలాగే బాటిల్స్ దగ్గర, పుస్తకాల్లో మనం ఒక చిప్పుని పెడతాము. మనం తయారు చేసిన చిప్పుని అది ఎవ్వరి కంటికి కూడా కనిపించకుండా, అప్పుడు పిల్లలు ఎక్కడున్నా కూడా తల్లిదండ్రులకి తమ ఫోన్ ద్వారా తెలిసిపోతుంది. దాంతో ఇక పిల్లల గురించి ఏ తల్లిదండ్రులకు కూడా టెన్షన్ ఉండదండి అని అంటూ ఉంటుంది ఆనంది. మీరు బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అంటున్నారు కదా, ఈ బిజినెస్ని స్టార్ట్ చేద్దాము అని ఆనంది సలహా ఇవ్వడంతో ఆదిత్య అయితే ఎంతో ఆనందపడతాడు. అప్పుడే ఇక ఆదిత్య అయితే, ఆనంది, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? చాలా తెలివిగా చెప్పావు. ఏ బిజినెస్ని స్టార్ట్ చేద్దామా, మనకి ఏది అనుకువగా ఉంటుందా అని ఆలోచిస్తున్న వేళలో నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్. దీనికి ఎక్కువగా పెట్టుబడి అవ్వదు, అలాగే ఇది సక్సెస్ అయితే మనకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తాయి. అప్పుడు మనం ఈ జీపీఎస్ని తయారు చేయడానికి ఇంకా ఎక్విప్మెంట్ని కొనుక్కోవచ్చు అని ఆదిత్య అంటాడు. అప్పుడే ఆనంది, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పటికిప్పుడు మనకి డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇస్తే ఏదైనా షూరిటీ పెట్టమంటుంది, అదే అర్థం కావడం లేదు అని చెప్తూ ఉంటే, నేనున్నాను కదా అమ్మాడి అంటూ అక్కడికి వస్తాడు సీను. ఇక సీనుని చూసి అప్పుడే ఆదిత్య ఆనంది ఇలా అంటూ ఉంటారు. నువ్వు డబ్బులు ఇస్తావా, నువ్వు పెట్టుబడి పెడతావా అని అడుగుతూ ఉంటే, ఏ అమ్మాడి, నా దగ్గర డబ్బులు తీసుకోకూడదా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా సీను, తీసుకోకూడదని కాదు సీను, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదనే కదా మేము ఎంత బాధపడుతున్నా కూడా డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోలేదు అని చెప్తూ ఉంటే, నీ దగ్గర తీసుకునే బదులు సూర్యబాబు దగ్గర కూడా తీసుకుంటాం కదా అని చెప్తూ ఉంటుంది ఆనంది. అమ్మడి, మీరు బ్యాంకు లోన్ అప్లై చేద్దాం అనుకున్నారు, అక్కడ షూరిటీ లేదు కదా, ఇవ్వరు అంటున్నారు అంతేనా అని అంటూ ఉంటాడు. అవును, అయితే నా దగ్గర నేనే బ్యాంక్ అనుకోండి, నా దగ్గరే లోన్ తీసుకోండి, నెల నెల ఈఎంఐ ద్వారా నాకు కట్టేయండి, అది అప్పు కిందే అవుతుంది తప్ప నేను మీకు సహాయం చేసినట్టు కాదు కదా. సూర్యబాబు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు అడిగారని అంటారు, నేనిస్తే ఎవ్వరు కూడా మాట్లాడరు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా సీను అన్న మాటలకి ఇక ఆనంది ఆదిత్య ఆలోచిస్తూ ఉంటారు. అంతేలే అమ్మాడి, నేను కూడా పరాయి వాడినే కదా అని చెప్పుతూ ఇక సీను అయితే మాట్లాడేసరికి, సీను ఆలోచన కూడా బాగుందండి, సీను దగ్గరే డబ్బులు తీసుకున్నాం, అయినా నీకు అంత డబ్బు ఎక్కడిది సీను అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, నేను చీటీలు వేశాను, ఆ చీటీ డబ్బులే తీసుకొస్తాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఆదిత్య, ముందు మనం ఒకటి ట్రైల్ వేసి దాన్ని మీడియా ముందు పెడదాము, అప్పుడు 10 మందికి తెలుస్తుంది. మీడియా ద్వారా మనం చేసిన ఈ మంచి పని మొత్తం అందరికీ కూడా ఖచ్చితంగా వెళ్తుంది. మనం చేసిన ఈ జీపీఎస్ అందరిలో ఆదరణ పొందాలంటే మనం మీడియా ఒక్కళ్ళే మనకి ఉపయోగం అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. అప్పుడే ఇక ఆనంది, మీరు చెప్పింది కూడా కరెక్టే, మరి దీన్ని సిద్ధం చేద్దామా అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా బాగా ఆలోచించుకొని జీపీఎస్ చిప్స్ అయితే 2 తయారు చేస్తారు. కానీ ముందు ప్రయోగం చేస్తారు, కానీ అవి అయితే సక్సెస్ అవ్వవు. తరువాత ఇక ఆదిత్య అయితే, ఇదేంటి ఆనంది, మనం 2 సార్లు ప్రయత్నించినా సక్సెస్ అవ్వలేదేంటి, మనం సక్సెస్ అవ్వమంటావా అని అంటూ ఉంటే, ఒక బిజినెస్ని మనం స్టార్ట్ చేసే ముందు చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేనికైనా సిద్ధంగా ధైర్యంగా మనం ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. ఆదిత్య గారు, మీరు నిరాశ పడకండి, మరోసారి ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పేమి లేదు కదా అని అంటూ ఉంటుంది ఆనంది. అప్పుడు ఇక ఆనంది మాటలు చాలా మోటివేషన్ ఇస్తాయి ఆదిత్యకి. ఇక చిప్పునైతే తను తయారు చేస్తాడు. తయారు చేసి అప్పుడు ఇక తన ఇంటి ఓనరు వాళ్ళ కూతురుంది కదా, ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ చిప్ అయితే పెడతారు. అలా చిప్పు పెట్టడంతో ఆ రోజు అనుకోకుండా ఆ అమ్మాయిని కొంతమంది దుండగులు కిడ్నాప్ అయితే చేస్తారు. ఇక కిడ్నాప్ చేయడంతో అప్పుడు ఇక ఆదిత్య అయితే, మీరేమీ కంగారు పడకండి, మీకు ఎవ్వరికీ కూడా తెలియకుండానే మీ అమ్మాయి బ్యాగ్లో మేము
ఒక చిప్ని తయారు చేసి పెట్టాము. అది ఎందుకంటే ఇలాగే ఆ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఇలా చేస్తుంటారు కదా, అందుకని వాళ్ళకి తెలియకుండానే ఈ చిప్ పెడితే వాళ్ళు ఎక్కడున్నారో ఖచ్చితంగా తెలిసిపోతుంది. అనుకోకుండా మీ అమ్మాయి బ్యాగ్లో పెట్టాము ఈరోజు. అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి. అది కరెక్ట్గా పనిచేస్తుంది. మీ అమ్మాయిని కాపాడి నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు ఆదిత్య. అప్పుడు ఇక ఆదిత్య అలా అన్న తర్వాత ఇక అమ్మాయి ఉండే ఆ చిప్ ఎక్కడైతే లొకేషన్ చూపిస్తుందో అక్కడికైతే వెళ్తాడు. అప్పుడు ఇక కిడ్నాప్ చేసిన వాళ్ళని చితకబాది ఆ అమ్మాయిని కాపాడుతాడు. అన్నయ్య, నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, ఇదో ఈ చిప్పు ద్వారా తెలుసుకున్నానమ్మా అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఒక మీడియా అతనైతే ఆదిత్య రౌడీల్ని కొట్టడం, అమ్మాయిని కాపాడడం మొత్తం కూడా చూస్తాడు. చూసిన తర్వాత ఇక వీడియో కూడా తీసి వెంటనే సోషల్ మీడియాలో తనైతే పెడతాడు. అలా పెట్టిన తర్వాత చాలామంది కూడా ఆ వీడియోని చూసి ఇక చాలా అయితే క్రెడిట్ అంతా ఇస్తారు ఆదిత్యకి. తర్వాత మీడియా వాళ్ళు ఉదయమే ఆదిత్య ఇంటికైతే వచ్చేస్తారు. మీరు ఈ చిప్ని ఎప్పుడు తయారు చేశారో, ఎందుకు తయారు చేశారో మాకు వివరంగా చెప్పండి అని అంటూ ఉంటే, ఇంతలో శశికాంత్కి లైవ్ అయితే వస్తుంది. అంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఇలా మీ కోడలు కొడుకు మీడియా ముందు మాట్లాడుతున్నారు అనేసరికి అప్పుడే టీవీ ఆన్ చేస్తాడు శశికాంత్. ఆన్ చేసేసరికి సునందని పిలుస్తాడు గట్టిగా. ఇక చైతు, జీవన, సునంద అందరూ కూడా బయటికి వస్తారు. అలా బయటికి వచ్చిన తర్వాత అదే టీవీ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళేంటి మీడియా ముందు వచ్చారు, కొంపతీసి ఆ తాండవాన్ని చంపింది ఎవరో తెలుసుకొని మీడియా ముందు నా బండారాన్ని ఆనంది బయట పెడుతుందా ఏంటి? అసలే రేపే ఎండి సీట్లో అత్తయ్య నన్ను కూర్చోబెడతానని అంటున్నారు. ఈలోపు నా గురించి నిజం తెలిస్తే ఏమీ కూడా ఉండదు. చెప్ప పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ అడుక్కుంటూ వెళ్ళాలి అని జీవన అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో. వీళ్ళు మీడియా ముందుకి ఎందుకు వచ్చారండి, ఏం చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది సునంద. నాకేం తెలుసు అని చెప్తూ ఉంటాడు శశికాంత్. ఇంతలో మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఆ అమ్మాయి ఆ ప్రాంతంలో ఉందని మీకు ఎలా తెలిసింది సార్ అని అడుగుతూ ఉంటే, ఈ చిప్పు ద్వారా తెలిసింది. నేను నా భార్య మా తెలివితేటలతో ఏదైనా బిజినెస్ చేద్దామని చెప్పి మేము బాగా ఆలోచిస్తే అప్పుడే టీవీలో మాకు ఒక న్యూస్ అయితే బాగా మమ్మల్ని అటాక్ చేసింది. అదేంటంటే ఒక పిల్ల తప్పిపోతే తల్లిదండ్రులు ఎంత ఆవేదన పడ్డారో ఆ వీడియోలో మేము చూసాము. ఇదే ఆవేదన ఏ తల్లిదండ్రులు కూడా ఉండకూడదని అప్పుడే నా భార్య ఆనంది ఇలా చిప్పుని తయారు చేసి స్కూల్ బ్యాగుల్లో, పుస్తకాలలో, అలాగే వాళ్ళ పెన్ను, స్పెట్స్కి అలా పెడదామని నాకు సలహా ఇచ్చింది. అప్పుడే మా ఫ్రెండు సీను మాకు బిజినెస్ని పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడు. అది అప్పు కింద ఇచ్చాడు. మేము తీసుకున్నామంటే మేము వద్దన్నాము, అప్పు కింద ఇవ్వమంటే ఇచ్చాడు. ఆ పెట్టుబడితోనే మేము 2 చిప్స్ తయారు చేశాము. ఆ చిప్పులు అసలు పని చేస్తుందయా లేదా అని మా ఇంటి ఓనరు వాళ్ళ అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది. తనని రౌడీలు కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయి బ్యాగ్లో పెట్టాను. ఆ రోజు తను కిడ్నాప్ అయితే అయ్యింది. అప్పుడే అమ్మాయిని కాపాడాను. దానికి సంబంధించిన ఫుల్ ప్రూఫ్స్ అంతా కూడా నా దగ్గర ఉంది అంటూ తన ఫోన్లో ఒక వీడియోనైతే చూపిస్తాడు. ఇదంతా చూసి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. వామ్మో, వీళ్ళిద్దరూ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా అని స్టన్ అయిపోతూ ఉంటుంది జీవన. శశికాంత్ అలాగే చైతు క్లాప్స్ కొడతారు. చూసావా డాడీ, అన్నయ్య వదిన ఇద్దరూ కలిసి ఎంత గొప్పగా కంపెనీని రన్ చేయాలని చూస్తున్నారు అని అంటూ ఉంటే, అది సక్సెస్ అవ్వాలి కదా, సక్సెస్ అయినప్పుడు తెలుసుకుందాం అని అంటూ ఉంటుంది సునంద. నువ్వు మామూలు వాడివి కాదురా ఆదిత్య, నీ భార్య కూడా చాలా తెలివైంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది సునంద. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో ఆనంది ఆదిత్య పెట్టిన బిజినెస్ సక్సెస్ అవుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.